నమస్తే. తాజాగా రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటన సుంకిశాల ప్రాజెక్టు కుంగిపోవడం, కూలిపోవడం. ఏదైతే అంటే గతం ప్రభుత్వంలో మా హైదరాబాద్‌కు మంచినీటి సరఫరా కోసం కావచ్చు, నాగార్జున సాగర్ ఆ బెల్ట్‌లో ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్టు. అయితే 10 రోజులు గడిచింది, 11 రోజులు గడిచింది. అసెంబ్లీ సమావేశాల టైంలో సుంకిశాల ప్రాజెక్టు ఏదైతే ఆ కుంగిపోవడం అనే ఘటన జరిగింది. కానీ ఎందుకు గవర్నమెంటు, ఎందుకు ప్రభుత్వము దీని మీద మాట్లాడతలేదు? స్పష్టంగా మాట్లాడతలేదు. ఎందుకు జవాబివ్వడం లేదు? దీన్ని ఎందుకు నీరుగారుస్తుంది? ఈ విషయాన్ని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు దోస్తున్నారు? అనేది ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్న వైనం. సరే. ప బట్ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అయితే ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ ఇది గత ప్రభుత్వము తాలూకా చేసిన తప్పులు అని అంటున్నారే గానీ, ఎందుకు మరి ఒక కమిటీ వేయలేదు? ఇప్పుడు ఒక కమిటీ వేశారు. ఎందుకు అక్కడున్న ఏజెన్సీ గాని, అక్కడున్న ఇంజినీర్ల మీద గాని ఒక్క చర్య గూడా ఎందుకు తీసుకోలేదు? వాళ్ళ మీద వాళ్ళకు నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? అయితే జలమండలి మనకేమిచ్చిందంటే, ప్రాబ్లమ్ అంతా త్వరగా పనులు పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో తొందరపడడంతోనే ఈ ప్రాజెక్టు ఇలా కుంగిపోయింది. ఈ నష్టం ఇలా వాటిల్లింది అని జలమండలి ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే ఇది ఇంకొకటేందంటే, ఇది ఈపీసీయా, నాన్ ఈపీసీయా అనే సమస్య గూడంగా ఇక్కడ తెలియడం లేదు. అంటే ప్రస్తుతం ఇది ఈపీసీ గాదు, నాన్ ఈపీసీ అని తెలుస్తుంది. ఈపీసీ అంటే మనం ఒక ఏజెన్సీకి ఏదైతే ప్రాజెక్ట్ అప్పగిస్తామో వాళ్ళే ఇంజినీరింగు లేదా మొత్తం కన్‌స్ట్రక్షను, వాళ్ళే డిజైనింగ్ అంతా చేసుకొని ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ జేసి ప్రభుత్వం చేతిలో పెడతారు. అది ఈపీసీ. నాన్ ఈపీసీ అంటే ఖచ్చితంగా ఆ సదరు ఏజెన్సీ మన ప్రభుత్వం తరపు ఇంజినీర్లకు ప్రతి ఒక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటది. అంటే నిర్మాణం నుంచి, సిమెంట్ నుంచి, ఇటుకల నుంచి, ఇసుక నుంచి, నిర్మాణం డిజైన్ నుంచి, గేట్లు ఎత్తాలనా, దించాలనా, లేకపోతే నీటి సరఫరా చేయాలా, వద్దా అనే ప్రతి ఒక్క అంశం కూడంగా ఇంజినీర్లను, అధికారులను ఏదైతే అధికారులకు సంబంధించిన అధికారులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి నిర్ణయం తీసుకోవాల్సిందే. అయితే ఇది ప్రస్తుతం ఈపీసీ అనే గూడంగా మనకు తెలుస్తుంది. అయితే వీటి మీద ఓ త్రిసభ్య కమిటీ ఇప్పుడు ఏది విపక్షాలు, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఇవన్నీ గూడా మొత్తుకోంగా ఓ త్రిసభ్య కమిటీ ఏసింది. మరి ఆ త్రిసభ్య కమిటీ అయితే పూర్తి స్థాయిలో ఇంజినీర్ల మీద ఎటువంటి నోటీసులు గూడా ఇయ్యలేదు ఇంతవరకు ప్రభుత్వం. అయితే ప్రభుత్వం దీన్ని దాచే ప్రయత్నం చేసిందా? ఎందుకు వెనకాడుతోంది ఈ వివరాలు చెప్పడానికి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే దీన్ని దాచడానికి చూస్తోంది. అందుకే అసెంబ్లీ నాటికే ఈ ఘటన జరిగినా కూడంగా తెర మీదకెందుకు తీసుకురాలేదు? ఎందుకు గత ప్రభుత్వం మీద ఎందుకు తోయడానికి చూస్తుంది? అట్లా ఉంటే ఈ పాటికి ఒక కమిటీ వేసి అంటే అప్పుడే తక్షణం స్పందించి కమిటీ వేసి నిజ నిజాలేంటో తెలుసుకొని ప్రజలకు సమాధానం ఇవ్వాలి కదా! ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడేమైందంటే దొరికిపోయింది. అసలు ఆ ఏజెన్సీ మీద ఎందుకు చర్యలు చేపడతలేరు? ఆ ఏజెన్సీ ఎవరిది? ఎవరికిచ్చిర్రు? కేటీఆర్ గూడంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ గూడంగా తీవ్రంగా స్పందించారు ట్విట్టర్‌లో. ఎందుకు దాస్తున్నారు? ఎవరది ఆ ఏజెన్సీ? ఎవరిని కాపాడడానికి ఈ ప్రయత్నం? నిజంగానే ఎవరిని కాపాడడానికి? ఏ అధికారులను కాపాడడానికి? ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించి ఓ ప్రాజెక్ట్ కావచ్చు, ఒక నిర్మాణం కావచ్చు, లేదా గవర్నమెంట్ సంబంధించిన సంస్థ ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప, అధికారులను కాపాడే ప్రయత్నం చేయకూడదు. తప్పు చేసిన అధికారులను ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్ విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఈ జలాలున్నాయో వాటి నుంచి హైదరాబాద్‌కి నీటిని త్వ తొందరగా పంచుకోవాలి. అదే హైదరాబాద్ అవసరాలకు ఈ నీటిని వాడుకోవాలనే తొందరపాటు చర్యలో ఇదేం చేసిర్రంటే పూర్తి కాకముందే ఆ దనదన నీళ్లు వదలడము, ఆ నీళ్లకు ఇది కుంగిపోవడము. ఇది మొత్తం అంటే ఆల్ ఆఫ్ సడెన్‌గా కాలే. తప్పిదం వల్లనే అయిందనేది గూడంగా జలమండలి గూడా స్పష్టత ఇచ్చింది. ఎందుకంటే జలమండలిని పిలిచి ఈ ప్రాబ్లమ్ ఏదో మాట్లాడి దాన్ని కవర్ చేద్దాం అనుకుంది గవర్నమెంటు. కానీ జలమండలి ఉండి ఆటోమేటిక్‌గా వాళ్ళు జరిగిందే చెప్పిర్రు తప్ప ఆడ వేరేది చెప్పనీకి ఛాన్స్ లేదు. ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతున్న నిజం. అప్పుడెప్పుడో కాళేశ్వరం బెల్ట్‌లో మేడిగడ్డ బ్యారేజ్‌కు కుంగిపోయింది. ఇది ఇగ పనికిరాదు. కేసీఆర్ ఆగం చేసిండు రాష్ట్రాన్ని అని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ వర్గాలు మరి ఇప్పుడెందుకు
తేలుపుట్టిన దొంగల్లాగా ఉన్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీని మీద గ హైలైట్ ఏందంటే ఇక్కడే జరుగుతున్న ఇంత రచ్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి మరి కనీసం ఒక అధికారిక ప్రకటన కూడా చేయలే. నేను చూసుకుంటాను. నేను ఎక్కడున్నా సరే, నేను ఇక్కడ పర్యటనకు వచ్చినా సరే నేను చూసుకుంటాను మాత్రం ఒక అధికారిక ఆయన నుంచి అయితే ఏది రాలేదు. ఓవైపు మళ్ళీ ఈ ప్రాజెక్టు సమీక్షిస్తాం. మేము సమీక్షించి మేము చూస్తాం. ఇదంతా బీఆర్ఎస్ పాపమే, బీఆర్ఎస్ పార్టీ పాపమే అని బట్టి విక్రమార్క, ఉత్తము వీళ్ళందరూ మినిస్టర్లు వీళ్ళందరూ పోదామని ట్రై చేసిర్రు. అధికారికంగా మనకు ప్రకటించారు. సమాచారం ఇచ్చారు. మీడియా సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ సందర్శిస్తాము అని. కానీ చివరి నిమిషంలో ఎందుకు రద్దు చేసుకున్నారు? ఆ సందర్శన అనేది ఎందుకు సందర్శించలేదు? ఎందుకు విజిట్ చేయలేదు? ఎందుకు రద్దు చేసుకున్నారు? ఏం బయటపడుతుందని రద్దు చేసుకున్నారు? ఏ నిజాలు మీకు తెలిసినాయి అని రద్దు చేసుకున్నారు అనేది కూడా చాలామందికి తోస్తున్న సందేహాలు. చూడాలి మరి ఈ సుంకిశాల కాంగ్రెస్ అసలు రంగును బయట పెడుతుందా, లేదా సుంకిశాలను జనాల నుంచి దృష్టి మరల్చి కాంగ్రెస్సే సుంకిశాలకు రంగేస్తుందా అనేది కూడా చూడాలి. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యల వల్ల ఇప్పుడు సంవత్సరం వాయిదా పడింది. అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా సంవత్సరం కాలం పడుతుంది మళ్ళా. అంటే ఆ సంవత్సరం కాలానికి అదనపు ఇంకా కొన్ని కోట్లు ఖర్చు. అదేదో ఉంటుంది. కొండ నాలుకకు మందేనికి పోతే ఉన్న నాలుక ఓడిపోయినట్టు ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆ సుంకిశాల ప్రాజెక్టు మళ్ళీ సంవత్సరం వరకు పడుతుంది. మళ్ళీ కొన్ని కోట్ల భారము ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద పడ్డట్టే. చూడాలి మరి వీళ్ళ ప్రాజెక్టులు అంటే పోనీ మొదలుపెట్టిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా రాకపోతే ఇంకా రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు ఏ మేరకు మీరు పూర్తి చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.